హాయ్ అండి. మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నేను చూపించే టిప్స్ అయితే చిన్న చిన్న టిప్సే అండి. బట్ ఈ చిన్న టిప్స్ యూజ్ చేయడం వల్ల మన డైలీ వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది, చాలా క్విక్గా అయిపోతుంది. ఇలాంటి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. అన్ని టిప్స్ అనేది చూడండి, చూసి మీ డైలీ లైఫ్లో కూడా యూజ్ చేసుకోండి. మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి యాపిల్ అండి. యాపిల్ అనేది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా కామన్గా తినే ఫ్రూట్ అనేది. నార్మల్గా పిల్లలకైతే రెగ్యులర్గా ఇస్తుంటాము, కొంతమంది పిల్లలకైతే స్నాక్ బాక్స్లో కూడా ఇస్తుంటాం కట్ చేసి. ఇలా పీసెస్గా కట్ చేసి ఇచ్చినప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం నల్లగా అయిపోతాయి. అలా నల్లబడకుండా ఉండాలి అంటే మన ఇంట్లో లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్ అనేది ఇలా పీసెస్ పైన అప్లై చేసామనుకోండి 5 to 6 అవర్స్ వరకు అయితే మనకి నల్లబడవు. పీసెస్ అనేది కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇన్ కేస్ లెమన్ అనేది లేకుంటే సాల్ట్ వాటర్లో వేసినా సరిపోతుంది. అవి కూడా 7 to 8 అవర్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి పచ్చి కొబ్బరి. నార్మల్గా ఫెస్టివల్కి కానీ అకేషన్స్కి కానీ మనం ఇంట్లో దేవుడికైతే కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము. అలా వచ్చిన తర్వాత కొబ్బరిని అనేది స్టోర్ చేసుకోవడం చాలా కష్టం. ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి మినిమం 1 మంత్ వరకు అయితే ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్గా ఈ కొబ్బరి అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బాక్స్లో వేసి గట్టిగా మూత పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టామనుకోండి 1 మంత్ వరకు అయితే మనకి ఎలాంటి స్మెల్ కానీ ఎలాంటి బూజ్ అనేది రాదు. ఫ్రెష్గా మనం కర్రీస్లో కానీ కొబ్బరి పాలు కానీ ఈజీగా యూస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ అండి. నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ట్యాప్స్ అయితే ఉంటాయి. ట్యాప్స్ అనేది ఇలా ఉప్పు మరకలు కానీ గార పట్టిన మరకలు కానీ కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే మనం యూస్ చేసే వాటర్లో కంపల్సరీ ఎంతో కొంత పర్సెంటేజ్ సాల్ట్ అయితే ఉంటుంది. సాల్ట్ అనేది ఇలా ట్యాప్స్లో మొత్తం కూడా పేరుకుపోతుంది. సో ఈ మరకలు అనేది మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మనం మార్కెట్కి వెళ్ళి కెమికల్స్ కానీ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ ఎలాంటిది తేవాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఇంట్లో ఉండే 3 ఐటమ్స్తో ట్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూస్ చేసే లెమన్ ఉంటుంది కదా, ఒక పీస్ లెమన్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్, ఈ 3 కలిపి మనకి ఎక్కడైతే ట్యాప్స్ గారపట్టి ఉంటాయో దానిపైన ఒక 5 to 6 మినిట్స్ అనేది గట్టిగా స్క్రబ్ చేసామనుకోండి ఈ మరకలన్నీ పోతాయి. ఇప్పుడు నేను వీడియోలో ఎలానైతే చూపించానో అలా స్క్రబ్ చేయండి. నేను స్క్రబ్ చేసిన తర్వాత వాటర్ పోసి కూడా మీకు చూపిస్తాను రిజల్ట్ అనేది. ఇలా నీట్గా స్క్రబ్ చేసిన తర్వాత నేనైతే వాటర్ పోసాను. మీకే అర్థమై ఉంటుంది కదా స్టార్టింగ్ ట్యాప్ అనేది ఎలా ఉంది. వన్స్ నేను స్క్రబ్ చేసిన తర్వాత వాటర్ పోసిన తర్వాత ట్యాప్ అనేది ఎలా ఉంది అని. దీనికోసం మనం వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యామనుకోండి మన డైలీ లైఫ్లో ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇలాంటి టిప్స్ అనేవి. మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి 4th టిప్ బనానా. అందరి పిల్లలు అందరి ఇంట్లో కామన్గా తినే ఫ్రూట్ అయితే బనానా అండి. ఈ బనానాని ఎక్కువ డేస్ అయితే అస్సలు స్టోర్ చేసుకోలేము. 1/2 డజన్ తీసుకొచ్చామనుకోండి 1 or 2 డేస్లో కంప్లీట్ చేయాలి, లేకపోతే మొత్తం కూడా పాడైపోతాయి. అలా పాడవకుండా ఉండాలి అంటే మనకి ఏదైతే బనానాస్ తీసిన తర్వాత సిల్వర్ కాయిల్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ అనేది బనానాస్ ఓపెన్ చేసిన ప్లేస్లో అంటే పైన సిల్వర్ కాయిల్ కవర్తో మొత్తం కూడా కవర్ చేయాలి. ఇలా కవర్తో అంతా కూడా అన్ని బనానాస్ అనేది క్లోజ్ చేసి ఒక క్యారీ బ్యాగ్లో పెట్టామనుకోండి మనకైతే 10 to 15 డేస్ వరకు అయితే పళ్ళు అనేది పండవు, కుళ్ళిపోవు. సో మనం మార్కెట్ నుండి ఎలా తీసుకొచ్చామో సేమ్ అలానే ఉంటాయి. ఈ టిప్తో మన బనానాని అయితే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన టిప్స్ అన్నీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టిప్స్ అనేది మన ఛానల్లో చాలా ఉన్నాయి. మీకు చాలా కూడా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి టిప్స్ అనేవి. మీరిచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి ఈ టిప్ అనేది రీచ్ అవుతుంది. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మన నెక్స్ట్ టిప్ అంటే 5th టిప్. నార్మల్గా మనం ఇంట్లో ప్రతి ఒక్కరైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ డేస్లోనైతే చాలామంది ఆయిల్ ఫుడ్ వద్దనేసి ఇలా ఇడ్లీ అయితే రెగ్యులర్గా చేసుకుంటున్నారు. ఇడ్లీ చేసినప్పుడు చాలామంది ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాస్తూ ఉంటారు. అలా ఆయిల్ కాకుండా ఒకసారి ఈ గీ రాసి ట్రై చేయండి. ఇలా గీ రాయడం వల్ల ఏంటి అంటే మనకి ఇడ్లీలు అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకి నెయ్యి తినడం వల్ల కూడా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. సో మనం అడిషనల్గా ఇడ్లీ పైన నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా బాగా యూజ్ అవుతుంది. నెయ్యి రాయడం వల్ల ఏంటి అంటే మనకి ఇడ్లీలు అనేది ప్లేట్కి అస్సలే అతుక్కోవు. సో ఈజీగా వస్తాయి, సాఫ్ట్గా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇడ్లీ అనేది చాలా నీట్గా వస్తాయి. నెక్స్ట్ టైం మీరు కూడా ఇడ్లీ చేసినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ టిప్ 6th టిప్. ఈ టిప్ అనేది రెగ్యులర్గా మనం ఇంట్లో ఫంక్షన్స్కి కానీ అకేషన్స్కి కానీ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు స్వీట్ అయితే చేసుకుంటాము. ఈజీగా తొందరగా చేసుకునేదైతే ఈ సేమియా పాయసం. ఈ సేమియా పాయసం అనేది మనం ఒక 20 మినిట్స్ ఉంచామనుకోండి గట్టిగా అయిపోతుంది. సో డే మొత్తం ఇలా లిక్విడ్ లాగా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి.
మనం సేమియా అనేది రోస్ట్ చేస్తాం కదా, రోస్ట్ చేసిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అనేది యాడ్ చేసి ఒక 2 to 3 minutes అనేది సేమియా వాటర్లో ఉడకనివ్వండి. మొత్తం సేమియా ఉడికిన తర్వాత లాస్ట్లో పాలు, షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ టిప్ ఫాలో అవ్వడం వల్ల ఈవినింగ్ వరకు కూడా ఈ సేమియా పాయసం అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నెక్స్ట్ టమాటో. ఈ టమాటోస్ అనేది స్టోర్ చేసుకోవడం అనేది చాలా కష్టం. నార్మల్గా ఒకటి పండు అయిపోయింది అనుకోండి, రిమైనింగ్ అన్నీ కూడా పండ్లు అయిపోతాయి. ఒకటి ఖరాబ్ అయిపోయింది అనుకోండి, రిమైనింగ్ అన్నీ కూడా పాడైపోతాయి. సో నార్మల్గా ప్రతి బ్యాచిలర్ రూమ్లో ప్రతి హౌస్ వైఫ్ కంపల్సరీ వీక్లో 1 or 2 అయితే ఈ టమాటో కర్రీ అయితే చేస్తారు. మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత ఈ టమాటోస్ని ఫ్రెష్గా కడిగి ఒక 1/2 hour ఆరబెట్టిన తర్వాత మనం టిష్యూ పేపర్ తీసుకొని ఇలా తొడిమ కిందికి ఉండేలాగా టిష్యూ పేపర్లో చుట్టి ఒక బాక్స్లో పెట్టి గట్టిగా మూత పెట్టాలి. ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మనకు ఆల్మోస్ట్ 1 month వరకు టమాటోస్ అనేది పాడవు, అలాగే తొందరగా పండ్లు అనేది పండవు. ఈ టిప్ వల్ల ఏంటి అంటే మనకి టమాటోస్ అనేది వేస్ట్ అవ్వవు, ఎక్కువ డేస్ కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ టమాటోస్ని. మన నెక్స్ట్ టిప్, 8th టిప్. ఈ టిప్ వచ్చేసరికి సమ్మర్లో అందరూ కూడా ఫ్రిడ్జ్ అనేది కామన్గా యూస్ చేస్తారు. ఒక్కొక్కసారి కూల్ వాటర్ కోసం అయితే మనం గ్లాస్లో కానీ బాటిల్లో కానీ వాటర్ పోసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము, డీప్ ఫ్రిడ్జ్లో. మనం మర్చిపోయామనుకోండి, ఒక 10-15 minutes లోపే గడ్డ కట్టిపోతుంది. సో అలా గడ్డవకుండా ఉండాలి అంటే మనం ఏదైతే పెట్టేస్తామో దానికి అడుగు భాగంలో కొంచెం పారాషూట్ ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టామనుకోండి, మనకి వాటర్ కానీ జ్యూస్ కానీ ఏదైనా సరే గడ్డ కట్టదు, మనం ఈజీగా తీసి యూస్ చేసుకోవచ్చు. నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా అప్లై చేసి పెట్టండి. ఒకసారి మీరు ఈ టిప్ అనేది ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్ అండి. రెగ్యులర్గా మనం ఇంట్లో కర్రీస్లోకి వెల్లుల్లి, ఆనియన్ అయితే యూస్ చేస్తాము. ఇలా ఆనియన్, వెల్లుల్లి కట్ చేసినప్పుడు హ్యాండ్స్ అయితే కంపల్సరీ స్మెల్ వస్తాయి. ఆ హ్యాండ్స్తో మనం ఏదైనా ముట్టుకున్నా కూడా అవి కూడా స్మెల్ వచ్చేస్తుంటాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనం యూస్ చేసే టీ పౌడర్ ఉంటుంది కదా, ఆ టీ పౌడర్ అనేది కొంచెం హ్యాండ్లోకి తీసుకొని ఒక 2 minutes అనేది స్క్రబ్ చేసి తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి స్మెల్ అనేది రాదు. ఈ టిప్స్ అన్ని కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. బాయ్ బాయ్.